అందరికీ నమస్కారం. అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారి ఈరోజు జన్మదినము, ఆయన ఏడుపులు. దాని భాగంగానే తిరుపతిలో మరి వడ్డర్ల సంఘం తెలుగుదేశం ఆధ్వర్యంలో మరి కేక్ కట్ చేసి ఆయనకి జన్మదినం శుభాకాంక్షలు కూడా మరి రాష్ట్ర ఉపాధ్యక్షులు మరి రవీంద్ర గారు, రాయలసీమ అధ్యక్షులు దేవల్ల శ్రీనివాసులు, మహరన్నం, రోసయ్య, దేవల్ల హరిబాబు, వెంకటేశ్లు, ఇంకా పలువురు అందరూ కూడా హరిబాబు అందరూ కూడా వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికి కేక్ కట్ చేసి జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు చల్లగా చూడాలని, ఆ ఏడుగొండల వెంకటేశ్ శ్రీనివాసులు ఆశీస్సులు ఉండాలని, ఆయనకి ముక్కోటి దేవతలు కూడా ఆయనకి ఆ దేవతలు అనుగ్రహం ఉండి ఆయన మంచి జరగాలని, ఇట్లా జన్మదినం వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కూడా మీడియా తరఫున తెలియజేస్తూ, ముఖ్యంగా వైకుంఠ ప్రభాకర్ చౌదరి అనే వ్యక్తి, ఆయన ఒక శక్తి. అనంతపురాన్ని ఆదిముఖ్యంగా తెలిసిన ఘనత, మొక్కలు పెంచడంలో కానీ, నగరం పరిశుభ్రంగా ఉంచడం కానీ, నగరానికి ఏ విధంగా పరిశుభ్రంగా ఉండాలని ఆలోచన చేసే వ్యక్తి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు. ప్రజలకు అందుగడగా ఉండి ప్రజల సమస్యలను తీర్చే నాయకుడు వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు. మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కీలకంగా పనిచేసే వ్యక్తి, ఆయా మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ మనందరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో పనిచేస్తూ యువ నాయకుడు, యువగలం వ్యవస్థాపకుడు, ఆయన ఆదేశాల మేరకు కూడా మరి అన్ని జిల్లాల్లో కూడా మరి జిల్లా కోఆర్డినేటర్గా కూడా పనిచేసిన వ్యక్తి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు. ఈరోజు ఆయన మొన్నటి రోజున నా జన్మదిన వేడుకలు ఘనంగా చేసుకోకూడదని, ఆయన ఈ యొక్క జన్మదిన వేడుకలు కూడా మనం పురస్కారం పెడితే బాగుంటుందని కూడా మన మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ, ఈరోజు కూడా ఆయన సొంత నివాసంలో కూడా అనంతపురం టౌన్లో కూడా అందుకని లేకుండా, ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు, ప్రజలకి మనం మంచి చేయాలనే కానీ ఈ జన్మదిన వేడుకలు జరుపుకునే సందర్భంగా కొంతమంది ఫ్లెక్సీలు కట్టి కేకులు కట్ చేసి పళ్ళు ఈ విధంగా మరి గజమాలతో వచ్చి ప్రజలకు నష్టం జరిగేట్టుగా ఉంది. అది ఆలోచన చేసి నేను ఈ 2026 మే 26న నేను ఈ రోజు నుంచి బర్త్డేలు జరుపుకోను. ఎవరన్నా బర్త్డేకి నిరుపేదలు ఉంటారు, మరి ఎంతోమంది ఆకలితో అలమటించే వాళ్ళు ఉంటారు. ఈరోజు ఒక ముద్ద అన్నమని మోసుకునే వాళ్ళు ఉండరు. చాలామంది వృద్ధాశ్రమాలు ఉంటాయి, చాలామంది నిరుద్యోగులు ఉంటారు, రోగులు ఉంటారు. మరి ప్రభుత్వ హాస్పిటల్లో ఎంతోమంది మరి చికిత్స పొందులు ఉంటారు. అటువంటి వ్యక్తులకి మీరు ఏదైనా పాలు పండ్లు బెడ్లు కానీ, అదేవిధంగా వృద్ధాశ్రమాలకి మరి ఎవరికన్నా ఆ రోజు కడుపు నిండా అన్నం పెట్టినా మంచి జరుగుతుంది. కానీ ఈ బుక్కేలు, ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా ఈ సంస్కృతిని ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుందని కూడా ఆయన మొన్న మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ, ఈరోజు ఆయన యొక్క బర్త్డే సందర్భంగా ప్రజలకి అందుకని లేకుండా మరి ఆయన కూడా ఏదో గుడికి మరి నేను గుడికి వెళ్ళి ఆ దేవుడినేమో ఆశీర్వాదం తీసుకుంటానని కూడా మరి ఆయన ఆ మాట చెప్పడం మాకందరికి కూడా కలిసి వేసింది. ఎందుకంటే ఈ యొక్క బర్త్డేలు వస్తే ఎంతోమంది కార్యకర్తలు, ఎంతోమంది నిరుద్యోగులు పైపోటు పడి ఫ్లెక్సీలు కడుతూ, ఆ ఫ్లెక్సీలు కూడా ఏదో ఒక జిల్లాలో కూడా రోడ్డు మీద పోతా ఉంటే ఆ ఫ్లెక్సీల్లో మరి ఆ బైక్ మీద పడే తలకాయలు కూడా మన అనంతపురంలో కూడా మరి జరిగింది. అటువంటి సంఘటనలు జరగకూడదు, ఇట్లా ఫ్లెక్సీలు ఇటువంటి కూడా ఉండకూడదని ఆయన ఆలోచన చేసినాడు. కాకపోతే బర్త్డే అనేది జరుపుకోవాలనే కానీ అది మితంగా రాజ్యాంగ పరంగా జరుపుకోవాల్సింది. ఆ బర్త్డే అనేది ఆయన ఆశయాలు మేమందరం కూడా కోరాము. అన్నా ఈ బర్త్డేకి ఉండాలా, భారీ ఎత్తున వేల మందితో చేద్దామంటే
మీరు ఎన్ని చెప్పినా ఈ బర్త్డే ఈ రోజు నుంచి బర్త్డే నేను ఎప్పటికీ తిరిగి నేను ఉన్నత స్థాయి పదవులలో ఎదిగినా కూడా నేను బర్త్డేలకి ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడతానని చెప్పిన ఏకైక నాయకుడు వైకుంఠ ప్రభాకర్ చౌదరి అని కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు తిరుపతి జిల్లాలో ఉన్న మా ఒడ్డర కుల బంధువులు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మరి ఆయనకి కేక్ కట్ చేసి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కూడా నేను ప్రత్యేక వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక్కసారి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారికి మాజీ శాసనసభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు, మాజీ ప్రధాన కార్యదర్శి, అభయ సంస్థ వ్యవస్థాపకుడికి మరి ఒక్కసారి మరి తిరుపతి వాసుల నుంచి నా వంతునగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు 100 ఏళ్ళు ఆ భగవంతుడు చల్లగా చూడాలని కూడా ప్రభాకర్ చౌదరి గారికి ప్రత్యేక